డ్రీమ్ల్యాండ్ అడవిలో జంతువులు ఇంకా పక్షులు అన్నీ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవి. కాని అందులో ఒక జంతువు మాత్రం తన జీవితం అందరిలా కాకుండా వేరేలా గడిపేది. ఒకరోజు సాయంత్రం జింక ఇంకా చోటు జింక చెరువు దగ్గరకు నీళ్లు తాగడానికి వచ్చాయి. ఆ రెండు చెరువు ఒడ్డున నిల్చుని నీళ్లు తాగుతున్నాయి. ఇంతలోనే రాము ఏనుగు నెమ్మదిగా అక్కడికొచ్చింది. తను ఇద్దర్నీ నీటిలోకి తోసేసింది. పొద్దున్నే స్నానం చేస్తే సరదాగా ఉంది కదా. రాము ఏనుగు, నువ్వింకెప్పటికీ మారవా? ఇంతకీ ఇలా చేయడం వల్ల నీకు ఏంటి లాభం? నాకైతే చాలా సరదాగా ఉంది. అది మీకు అర్థం కాదు. మీరు కష్టపడుతూ పడుతూ ఒకరోజు ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. మీకు ఏదైనా గుర్తుంటుంది అంటే అది కేవలం ఈ రాము ఏనుగు మాత్రమే. ఇంతలోనే ఎదురుగా మోటూ రేనో పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించింది. రాము ఏనుగు, ఈరోజు నేను నిన్ను ఎంత గట్టిగా గుద్దుతానంటే నీ అల్లరి అంతం అయిపోతుంది. అరే ఏంటిది? నువ్వెక్కడి నుంచి వచ్చావు? రాము ఏనుగు వేగంగా పక్కకి తప్పుకుంది. మోటూ రేనో ఒక చెట్టుకి గుద్దుకుని దమ్మని కింద పడిపోయింది. వచ్చారు పెద్ద ఈ రాముకు గుణపాఠం చెప్పడానికి. రాము ఏనుగు వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తనకి ఎంత సంతోషం వస్తుంది అంటే అది మాటల్లో చెప్పడం కష్టం. ఒక చోటకి వెళ్ళాక ఉన్నట్టుండి అది ఆగిపోయింది. అరే ఈ చెట్టేంటి ఇలా ఉంది? దీనికన్నీ వేరు రంగుల ఆకులున్నాయి. ఆ చెట్టుకి వేరువేరు రంగుల ఆకులు ఉన్నాయి. వాటి నుండి ఏదో లిక్విడ్ కారుతోంది. ఓ, అంటే ఏ రంగు ఆకు ఉందో దాని నుండి ఆ రంగు లిక్విడ్ కారుతుందన్నమాట. చాలా విచిత్రంగా ఉంది. అది ఆ చెట్టు కింద నిలబడింది. ఇంకా దానిపైన రంగుల వర్షం కురవడం మొదలయ్యింది. అరే ఈ చెట్టు నుండి ఎంత చల్లటి చిరుకులు పడుతున్నాయి. అయ్యో బాబోయ్, నాకు చలి పెట్టడం మొదలైంది. అది ఆ చెట్టు కింద నుండి పక్కకి తప్పుకుంది. ఇంకా అడవి వైపుకి బయలుదేరింది. దానికి తెలియనే లేదు దాని శరీరం పైన అక్కడక్కడ రంగులు పడ్డాయి అని. దానివల్ల అది విచిత్రంగా కనిపిస్తుంది అని. అడవికి చేరుకున్న తర్వాత అది ఏం చూసింది అంటే చోటు జింక, రైనో ఇంకా కొన్ని జంతువులు కలిసి మీటింగ్ పెట్టుకున్నాయి. మనం ఈ రాము ఏనుగుని ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. తను జంతువులందరినీ ఇబ్బంది పెడుతోంది. అయ్యో దేవుడా, వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళని ఏడిపించి ఎంజాయ్ చేస్తాను. వాటి దగ్గరకు వెళ్లి ఇలా అంది. అవును, మీరు చెప్పేది నిజమే. ఏదో ఒకటైతే చెయ్యాలి. కానీ మీరందరూ ఏం చేస్తారో చెప్పండి నాకు. దాని మాట విని జంతువులన్నీ తన శరీరాన్ని ఆశ్చర్యంగా పైన నుండి కింద వరకు చూస్తూ ఉండిపోయాయి. అరే ఇంతకీ నువ్వెవరు? మేమింతకు ముందెప్పుడు నీలాంటి జంతువుని ఇక్కడ చూడలేదు. ఈ మాట విని రాము ఏనుగు మనసులో ఇలా అనుకుంది. ఓహో, ఇంతకీ ఏం చూశారు వీళ్ళు? ఎందుకని వీళ్ళకి నేను వేరుగా కనిపిస్తున్నాను? అప్పుడు అది దాని తొండం పైకి ఎత్తి చూస్తే దానికదే వేరువేరు రంగులతో నిండి ఉండడం చూసుకుంది. ఓహో, అంటే నా శరీరం మీద ఇంకా ఆ రంగు అలానే ఉందన్నమాట. అందువల్ల వీళ్ళు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. అలా అయితే ఇప్పుడు దీన్ని నేను బాగా ఉపయోగించుకుంటాను. అవును, నా పేరు బాహుబలి. నేను అమెజాన్ అడవి నుంచి వచ్చాను. నాలాంటి జంతువు ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా లేదు. అలాగే నాకన్నా ఎక్కువ తెలివి ఇంకా బలం కూడా ఇంకెవ్వరికీ లేవు. ఈ మాట విని మోటూ ఇలా అంది. అరే వా, అలా అయితే ఇంక నుండి మన అడవి అన్నిటికన్నా శక్తివంతమైన అడవిగా మారిపోతుంది. ఎందుకంటే బాహుబలి మన అడవిలోనే ఉండడానికి వచ్చాడు. ఈ మాట విని జంతువులన్నీ సంతోషంతో ఎగరడం మొదలుపెట్టాయి. ఇంకా డాన్స్ కూడా చేస్తున్నాయి. అరే, బాహుబలి వచ్చేసాడు. అవి అలా సంతోషపడ్డం చూసి రాము ఏనుగు వాటి మూర్ఖత్వానికి మనసులోనే సంతోషపడింది. నేను మీ అతిథిని. ఒకవేళ మీరు నాకు మంచిగా సేవలు చేస్తే నేను ఎప్పటికీ ఈ అడవిలోనే ఉండిపోతాను.
ఈ మాట విని జంతువులన్నీ సంతోషంగా దానికి సేవలు చేయడం మొదలుపెట్టాయి. చుట్టుపక్కల ఉన్న అన్ని అడవుల్లో ఈ విషయం తెలిసింది, అమెజాన్ అడవి నుండి మహాబలి జంతువు వచ్చింది అని. అన్నీ రాము ఏనుగును చూడ్డానికి వచ్చేవి. అలాగే వస్తూ వస్తూ దానికి ఏదో ఒక ఉపహారం తీసుకొచ్చేవి. దాని జీవితం అద్భుతంగా గడుస్తుంది. దానికి ఏ పని చెయ్యాల్సిన అవసరం లేదు. ఇంకా పిచ్చి పిచ్చి మాటలు చెప్పి అది జంతువుల్ని పిచ్చివాటిని చేసేది. కాని ఒకరోజు జరిగిన వింత గురించి రాము ఏనుగు ఎప్పుడూ ఊహించలేదు. బాహుబలి రాజా, మీకోసం ఒక మంచి వార్త తెచ్చాను. అది విని మీరు సంతోషంతో గెంతులు వేస్తారు. చెప్పు, ఆ వార్త చెప్పు నీళ్ళు పిచ్చుకా. మన అడవిలో బాహుబలి జంతువు మీరే. ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. గ్రీన్లాండ్ అడవిని 3 సింహాలు రాణిస్తాయి. వాళ్ళకి ఈ విషయం తెలిసింది. అందుకే వాళ్ళు నిన్ను కలవడానికి వస్తున్నారు. ఏమన్నావు? 3 సింహాలు నన్ను కలవడానికి వస్తున్నాయా? కేవలం కలవడమే కాదు, నీతో పోటీ కూడా పడతాయంట. ఈ మాట విని రాము ఏనుగు ఎగిరిపడి ఇలా అంది. పోటీ పోటీ పడడానికా? ఎందుకు పోటీ పడతారు వాళ్ళు? అరే, వాళ్ళని వాళ్ళు అందరికన్నా బలమైన వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు నువ్వు అందరికన్నా బలమైన వాడివని విన్నారు. అది వాళ్ళు భరించలేకపోయారు. అందుకే ఆ 3 సింహాలు నీతో పోటీ పడ్డానికి వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఆ 3ని చంపి అందరి ముందు నీ బలమేంటో చూపించు. ఆ తర్వాత నువ్వు ఇంక మన అడవి దేశం మొత్తంలో ప్రసిద్ధి పొందుతావు. ఈ మాట విని జంతువులన్నీ సంతోషించాయి. కాని రాము ఏనుగు పరిస్థితి దారుణంగా అయింది. జంతువులన్నీ గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. బాహుబలి బాహుబలి బాహుబలి. అరే, ఎవరు బాహుబలి? నేను మీ అందరి రాము ఏనుగుని. ఈ మాట విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఇంక మోటు ఇలా అంది. ఇంతకీ నువ్వు రాము ఏనుగు ఎలా అవుతావు? నువ్వు బాహుబలివి కదా, నువ్వే కదా మాకిదంతా చెప్పింది. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే మీకు ఒకటి చూపిస్తాను. రాము ఏనుగు వేగంగా చెరువు వైపుకు పరిగెత్తింది. ఇంకా నీటిలో మునిగిన వెంటనే దాని శరీరానికి ఉన్న రంగంతా పోయింది. అది మళ్ళీ ముందులాగానే కనిపిస్తుంది. జంతువులన్నీ దానిని చూసి ఆశ్చర్యపోయాయి. అరే రాము ఏనుగు, ఇది నువ్వేనా? అంటే దీని అర్థం నువ్వు మమ్మల్ని మోసం చేసావా? అవును, మోసం చేశాను. కానీ ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. 3 సింహాలకి బలి కాబోతున్నాను నేను. నీలు పిచ్చుక గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. జింక దానిని ఇలా అడిగింది. ఏమైంది నీలు పిచ్చుక? ఒక పక్క మన అడవికి పరువు పోతూ ఉంటే నీకిలా నవ్వెందుకొస్తుంది? పరువు పోయే విషయమేమీ కాదు. నిజానికి ఆ రోజు రాము ఏనుగు ఆ రంగురంగుల చెట్టు కింద నిల్చున్నప్పుడు నేను చాటుగా తనని చూసేశాను. ఇంకా ఇన్ని రోజులుగా నేను అదే ఆలోచిస్తున్నాను, తనకి ఎలా బుద్ధి చెప్పాలి అని. ఈ రోజు నాకు ఈ ఐడియా వచ్చింది. అందుకే నేను మీ అందరి ముందు 3 సింహాల కట్టుకథ చెప్పాను. ఇంకా తను స్వయంగా నిజం బయట పెట్టాడు. ఏంటి? ఇంకా జంతువులన్నీ దానిని చూసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. ప్రియమైన పిల్లలు, అబద్ధం చెప్పి మనం ఎంత సుఖమైనా సొంతం చేసుకోవచ్చు. కానీ ఏదో ఒకరోజు మనం దాని పరిణామం అనుభవించాల్సి వస్తుంది.